Hello everyone, welcome back to our channel DR NTR University of Health Science బైపీసీ స్ట్రీమ్ సంబంధించినటువంటి బిఎస్సి నర్సింగ్ యొక్క అప్లికేషన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా మరి మీరు అప్లికేషన్ చేసి ఉన్నారు, అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి ఉన్నారు. మరి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా కాలేదా, మరి మీ యొక్క సర్టిఫికేట్ కూడా అప్రూవ్ చేశారా, సక్సెస్ఫుల్ అయిందా లేదని మరి ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి అనే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే వీళ్ళు చూపించబోతా ఉన్నాను. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ తెలియకపోతే వెంటనే మన ఛానల్ నేమ్ షేర్ చేయండి. ఓకే, మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ మనం ఆల్రెడీ యొక్క మీకు సంబంధించినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫినిష్ చేశారు 20 వరకల్లా, అదేవిధంగా మీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. మరి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా కాలేదా, మరి రిజెక్ట్ అయినాయా, వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా రిజెక్ట్ అయిందని కూడా మరి ఏ విధంగా తెలుసుకోవాలని కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఇక్కడ చూడండి, ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే హోమ్ అనే బటన్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి కింద ఏదైతే లాగిన్ అనే ఉంది కదా మనకు ఆప్షన్, ఈ యొక్క లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ మేము చూసుకోండి, మనం ఈ అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ మనము ఎంటర్ యూజర్ ఐడి మనం ఆల్రెడీ మనకు వచ్చి ఉంది కాబట్టి మీకు యూజర్ ఐడి ఎంటర్ చేయండి. అదేవిధంగా ఎంటర్ పాస్వర్డ్ ఉంది కదా, మనం ఆల్రెడీ కూడా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా, అప్పుడు మనము పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత పైన కనిపిస్తున్న క్యాప్చా కూడా ఎంటర్ చేసి ఇక్కడ చూడండి ఏదైతే లాగిన్ బటన్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ మనం ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి, మీ యొక్క సర్టిఫికేట్స్ అప్రూవ్ అయినా కాదు, సక్సెస్ అయినా కాదని కూడా చెక్అవుట్ చేద్దాం. ఓకే, ఎస్ గైస్, నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి ఏదైతే సర్వీస్ అన్న ఆప్షన్ ఉంది కదా, సర్వీసెస్ అన్న ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా చూడండి, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, అదేవిధంగా నో యువర్ పేమెంట్ స్టేటస్, అదేవిధంగా ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని. ఇక్కడ ఏదైతే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుందో ఫస్ట్ ఆప్షన్, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన కంప్లీట్గా డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. మరి మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉన్నారు కదా, వెరిఫై అయిందా కాలేదా, అదేవిధంగా అప్రూవ్ చేశారు లేదా, మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా కాలేదా కూడా మీకు ఇక్కడ స్టేటస్ వస్తుంది అనమాట. ఆ స్టేటస్ ఏ విధంగా వస్తుంది మీకు చూపిస్తాను. గైస్, అప్లికేషన్ స్టేటస్ అనేది కదా, VO1 అప్రూవ్డ్ అని ఉంది కదా, ఇలా మీకు వచ్చినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా, మీ యొక్క అప్లికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏదైతే VO2 రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని మీకు వచ్చినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి మీ ఏ డాక్యుమెంట్ మీరు మిస్టేక్ చేసి ఉన్నారు, మరి ఏ డాక్యుమెంట్స్ మీరు లైక్ ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కదా, బ్లర్ ఉన్నట్లయితే ఏమన్నా కలిపినట్లయితే మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఏదైతే ముందు మీరు మెయిల్ ఇచ్చి ఉంటారు కదా, మీ మెయిల్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ మీకు ముందుగానే ఇంటిమేషన్ వస్తుంది అనమాట. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ కంప్లీట్ అని మీకు ఒక నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది మనకు ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ తరపు నుంచి. అదేవిధంగా ఇన్ కేసు మీ యొక్క సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయమని వచ్చినట్లయితే మీ మెయిల్కి వస్తుంది రీఅప్లోడ్ చేయమని. అదేవిధంగా మీ ఏదైతే టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది కదా, టెక్స్ట్ మెసేజ్ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయమని ఇక్కడ మెయిల్కి వస్తుంది, దీనికి వస్తుంది, చెక్అవుట్ చేసుకోండి. ఓకే, మనకి ఇంకా ఈ ప్రాసెస్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ తీసుకున్న మనకు ఇక్కడ ఏదైతే వెబ్సైట్లో కూడా ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఎవరి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, అదేవిధంగా ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, నెక్స్ట్ ప్రాసెస్ కానీ కూడా కంప్లీట్గా ఒక ప్రొవిజనల్ లిస్ట్ కూడా వస్తుంది. మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఆ లిస్ట్ మరి మీ నేమ్ ఏ విధంగా వెరిఫై చేసుకోవడం కూడా కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని ఇక్కడ వీడియో ముందుకు రావడం జరిగింది. మీ ఫ్రెండ్స్ కూడా యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వెంటనే యొక్క వీడియోతో షేర్ చేయండి. ఓకే గైస్, ఇంకేమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే వెంటనే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే డీటెయిల్గా మీకు ఇక్కడ నెక్స్ట్ వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.